గోపికి అమ్మానాన్న లేరు, తనకి రెండతస్తుల బిల్డింగ్ తప్ప ఇంకేమీ ఆస్తులు లేవు. పై పోర్షన్లో తన ఉంటూ క్రింద పోర్షన్ అద్దెకి ఇచ్చి కాలం గడుపుతున్నాడు. అద్దెకి ఉంటున్న అతనికి ఉద్యోగం వేరే ఊరికి బదిలీ కావడంతో ఇల్లు ఖాళీ చేసేస్తాడు. అప్పుడు గోపి గేటుకి టులెట్ బోర్డు తగిలించాడు. మరుసటి రోజు ఉదయాన్నే గోపి గుడికి వెళ్లాడు. గుడి దగ్గర గోపికి కాళ్లపట్టి ఒకటి కనిపించింది. అది చేతిలోకి తీసుకున్న గోపి ఎవరిదో అబ్బా అని చుట్టూ చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక అమ్మాయి వచ్చి ఇది నాదేనండి అని చెప్పి గోపీని అడిగింది. గోపి కనీసం రెప్పకూడా వేయకుండా ఆమె అందాన్ని చూస్తూనే ఉండిపోయాడు. చూపు తిప్పుకోలేని అటువంటి అందం ఆమెది. అలా పట్టి తీసుకుని ఆమె వెళ్లిపోయింది. గోపి ఇంటికి వచ్చాడే కాని మనసంతా ఆ అమ్మాయి మీదే ఉన్నది. ఇంతలో టింగ్ టింగ్ అంటూ కాలింగ్ బెల్ మోగింది. ఎవరా అని డోర్ తీసి చూశాడు. గుడిలో కనిపించిన అమ్మాయి గోపి ఎదురుగా నిలబడి ఉంది. గోపి కొంచెం ఆశ్చర్యపోయాడు. ఒకవైపు ఆనందం, మరోవైపు ఆశ్చర్యం కలిగాయి. గోపి చెప్పండి అని అన్నాడు. తను క్రింద టూలెట్ బోర్డు చూసి వచ్చానండి, ఇల్లు అద్దెకు కావాలండి అని అడిగింది. అప్పుడు గోపి డోర్ ఓపెన్ చేసి నేను పై పోర్షన్లో ఒక్కడే ఉంటాను. నాకు వివాహం కాలేదు, మీరు కింద పోర్షన్లో ఉండాలి అని అన్నాడు. గోపి మీ పేరు ఏంటి అని అడిగాడు. నా పేరు స్వప్న అని చెప్పింది. ఆ రోజునుంచి గోపి స్వప్న మనసు గెలుచుకునేందుకు తనకు ప్రతి దాంట్లోని సహాయం చేస్తూ ఉండేవాడు. ఒక రోజు రాత్రి తుఫాన్ కారణంగా పెద్ద వర్షం కురుస్తుంది. బయట కుక్కలు పదే పదే ఎక్కువగా అరుస్తున్నాయి. స్వప్నకి భయం వేస్తుంది. భయంగా ఉండటం వలన స్వప్న టీవీ పెట్టుకుని చూస్తుంది. ఇంతలో గాలి ఎక్కువ అవడంతో కరెంటు పోయింది. ఒంటరిగా ఉంటున్న స్వప్నకి మరింత భయం వేసింది. ఇంతలో తలుపు కొడుతున్న శబ్దం స్వప్న వినిపిస్తుంది. తలుపు దగ్గరికి వెళ్లి ఎవరూ అని అడిగింది. నేనండి స్వప్న గారు, గోపిని బయట బాగా వర్షం కురుస్తుంది కదా, మీరు ఏమన్నా తిన్నారా లేదా అని చెప్పి మీకు బిర్యానీ తీసుకుని వచ్చాను అని అన్నాడు. అప్పుడు స్వప్న డోర్ తీసి లోపలికి రండి అని చెప్పి గోపీని లోపలికి ఆహ్వానించింది. స్వప్న కంగారుగా ఉండటం గమనించి ఏమైంది అండి అని అడిగాడు. పెద్ద ఉరుములతో భారీ వర్షం వస్తుంది, కుక్కలు ఒకటే బాగా మురుగుతున్నాయి, భయంగా ఉంది, మీరు ఏమీ అనుకోకపోతే ఇక్కడ మీరు సోఫాలో పడుకుంటారా, నేను బెడ్రూంలో పడుకుంటాను అని అన్నది. నిజానికి ఈ టైంలో మీరు ఇక్కడ ఉండటం, నేను మీతో ఇలా మాట్లాడటం, మిమ్మల్ని ఈ రాత్రికి ఇక్కడ ఉండమనటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ భయం వేసి ఉండమంటున్నాను అని స్వప్న అంది. నేను అర్థం చేసుకున్నానండి, మీరు ముందు భోజనం చేయండి అని గోపి అన్నాడు. స్వప్న తినడం పూర్తయిన తర్వాత ఉండండి, మీకు కనీసం కూల్ డ్రింక్ అయినా తీసుకుని వస్తానని చెప్పి గ్లాసులో కూల్ డ్రింక్ వేసుకుని తీసుకువచ్చింది. స్వప్న గోపి దగ్గరికి వచ్చాక ఇంతలో పెద్దగా గట్టి ఉరుము ఒకటి ఉరిమింది. స్వప్న ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కంగారు పడుతూ గోపిని గట్టిగా పట్టుకుంది. గోపి ఒక్కసారిగా తను కూడా నిగ్రహం కోల్పోయి స్వప్నని పట్టుకున్నాడు. గోపి చేస్తున్న పనులకి స్వప్న కూడా నిగ్రహాన్ని కోల్పోయింది. నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. తీసుకుని మరొకసారి తనివితీరా ఆ పని చేశాడు. గోపికి మాత్రం చాలా ఆనందంగా ఉంది. మనసుకు నచ్చిన అమ్మాయితో ఆ పని జరగటం, తనకు వివాహం జరగటం అంతా తన అదృష్టంగా భావించాడు. గోపి ఆనందానికి అవధులు లేవు.